ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2 చోట్ల ఓట్లు ఉన్నవారివి తొలగించేందుకే ఈ ప్రక్రియ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరి ఓట్లు తొలగించడం ఉండదని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో జరగాల్సిన ఎస్ఐఆర్ నిలిచిపోయిందని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నారు. ప్రతి ఇంటికి బీఎల్ఏఓతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధి వస్తారన్నారు. వారి సమక్షంలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రజలకు ఏదైనా అనుమానం ఉంటే అక్కడే బీఎల్ఓను అడిగి తెలుసుకోవచ్చన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్వ్ సంబంధించి మనం ఈ రోజు 2K రైలు ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనిలో భాగంగా ఎందుకు మనం 2K రైలు ఆర్గనైజ్ చేస్తున్నామంటే, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది గతంలో ఎవ్రీ 10 years ఒకసారి జరుగుతూ ఉండేది. ఈసారి మనకి చాలా గ్యాప్ వచ్చింది, 25 years దాదాపు అయింది. ముఖ్యంగా దీని పర్పస్ ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్. సో ఎలక్ట్రల్ రోల్ ప్యూరిఫికేషన్ ఎందుకు అవసరం ఉందంటే, ఎప్పుడు మనం ఎవ్రీ 3 months ఒకసారి అప్డేట్ చేస్తూనే ఉంటాము. మనకి 4 times ఇయర్లీ 4 times మనకి ఎలక్ట్రల్ రోల్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు, బూత్ లెవెల్ ఏజెంట్ అంటే ప్రతి పార్టీకి వాళ్ళకి కూడా అపాయింట్ చేసుకోవడం కోసం మనం అవకాశం కల్పించాము. కాబట్టి డోర్ టు డోర్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ప్రతి బిఎల్ఓకి ఒక బిఎల్ఏని కూడా అటాచ్ చేస్తాము. పొలిటికల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇంకా ఎవరైతే ఇతర పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీల వాళ్ళు కూడా బిఎల్ఏని అపాయింట్ చేసుకోవడం కోసం మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు దాని ప్రకారం ఇస్తే గనక బిఎల్ఓలతో పాటు వీరు కూడా వెళ్ళి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. లేని వాళ్ళని తొలగించడం కోసం, ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేయడం కోసం మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా 100% మనం ఎలక్ట్రల్ రోల్ ప్యూరిఫికేషన్